ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు, ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్, 1 స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఎందుకని అడ్డం పెట్టుకున్నా అక్కడ నేను కూడా ఆయన ఫ్యాన్. చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిష్టనన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తున్నాం.